ఈ చిప్స్ తో కూల్ డ్రింక్స్ తోనే కడుపు నింపుకుంటావా ఏంటి? త్వరగా కాళ్ళు చేతులు కడుక్కునరా, భోజనం వడ్డిస్తాను. అరే మమ్మీ, చిప్స్ కూల్ డ్రింక్స్ వల్ల ఫోకస్ పెరుగుతుంది. డోంట్ వరీ, అన్నం కూడా తింటానులే. సరే సరే, త్వరగా రా. చెక్ ఈమెయిల్ అర్జెంట్. హలో, ఎవరు? అప్పుడప్పుడు మన జీవితంలో ఎవరు అనే కన్నా ఎందుకనేది చాలా ముఖ్యం. నువ్వెవరైతే ఏంటి, నేనేం భయపడ్ను. నేను మా అన్నయ్యతో చెప్తాను. ఆ, చెప్పు. మీ ముద్దుల అన్నయ్య చాలా సంతోషిస్తాడు. తన దగ్గర చదువు నేర్చుకునే తన చెల్లెలు ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర ఏం నేర్చుకుంటుందో అని. ఏం కావాలి? పెద్దగా ఏం లేదు, ఒక్కటే కోరుకుంటున్నాను. నువ్వు నీ టాలెంట్ని మంచి దారిలోకి తీసుకెళ్ళు. ఫలితం వస్తుందనే గ్యారంటీ నాది. కాకపోతే ఈ సంవత్సరం నీ మెడికల్ ఎగ్జామ్ మొదలుకొని ఎవరి కోసం అయితే నేను చెప్తానో వాళ్ల కోసం మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. అర్థమైంది కదా? ఎంతసేపటి నుంచి పోలీసులు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు తలుపు తీయమని? 5 seconds టైం ఇస్తున్నాను నేను మీకు. మేము వస్తున్నాం బయటికి. ఈ అబ్బ మొత్తం గుంపు గుంపు లోపల కూర్చునుంది. ఏయ్, నువ్వు వెళ్ళరా. కానిస్టేబుల్, లోపల బాగా చెక్ చేయి, ఒక్క డాక్యుమెంట్ కూడా వదలకూడదు. ఏ సుందర్, అందరిని లోపల తీసుకెళ్ళు. ఒక్కొక్కరిని లోపల సార్ రూమ్ లోకి పంపించు, సరేనా? లోపలికి నడు. అది అతే బీపీ ఇంకా షుగర్ 2 షూటప్ అవుతున్నాయి. తనని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. పద. హలో, ఆదిత్య సార్, అది మీరు వెంటనే పోలీస్ హెడ్ క్వార్టర్స్ STF ఆఫీస్కి రాగలరా? అది విద్య గురించి కొన్ని విషయాలు తెలిసాయి. సరే, వస్తున్నాను. విద్య గురించి లీడా? సరే అయితే నువ్వు వెళ్ళు. అతను హాస్పిటల్ నేను తీసుకెళ్తాను. ఏంటి సుదేష్, ఎక్కడ బయలుదేరుతున్నావు? సార్, అది విద్యా కేసులో ఒక లీడ్ దొరికింది, అందుకు. నువ్వు ఏ దారిలో వెళ్తున్నావో
ఆ దారిలో ముళ్ళు ఎక్కువ ఉన్నాయి, బండి పంచర్ అవుతుంది. కొత్త మోడల్ సార్ ఇది, ట్యూబ్లెస్ టైర్. కొత్తగా వచ్చే మోడల్స్లో బలమైన ఇంజిన్స్ ఎక్కడున్నాయి? కాస్త రైడ్ చేస్తే చాలు, తుస్సు అయిపోతాయి. ఇంజన్లో బలం లేకపోతే ఏమైంది సార్, మనసు బలమైంది కదా. జై హింద్. మున్షి గారు, ఒకసారి నా ఫోన్ ఇవ్వండి. ఎందుకు? ఒక ఫోన్ చేయాలి. ఒకటే కాల్. అలాగే. హలో నారంగి, సాగర్ కిషన్ మాట్లాడుతున్నాను. అరే అది మీకు చెప్పాను కదా, వీసా గురించి. కష్టంగా ఒక్క కాల్కి పర్మిషన్ ఇచ్చారు. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. సరే ఓకే అండి. చెప్పరా, నీ దగ్గరికి బ్లాంక్ అడ్మిట్ కార్డు ఎక్కడి నుంచి వచ్చాయి? మీకు మొత్తం చెప్పేస్తే నన్ను వదిలేస్తారా? ఆ? నిన్ను జైల్లో వేసి కుమ్ముతారు చూడు, అప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయిరా. జై హింద్ నారంగ్ సార్. సార్ సార్ కానీ సార్ కనీసం వాంగ్మూలమైనా తీసుకునివ్వండి. అలాగే సార్, మీరు ఎలా చెప్తే అలా సార్. జై హింద్ సార్. ఏం ఆర్డర్ వచ్చింది సార్? ఏ సుందరం సార్. అందరిని వదిలే. అయ్యో సార్, అంత కష్టపడి సార్ చెప్తే అర్థం. విద్యా కేసు ఇన్వెస్టిగేషన్ మొదలైంది. అది ఎస్ఓని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా. కానీ పెద్దగా ఏం తెలియలేదు. ఇంకొకరి కోసం మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం, ఇట్ సీమ్స్ టు బి సీరియస్. చూడండి మేడం, ఐఎమ్ వెరీ షూర్ విద్య చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. యూ హ్యావ్ టు ఫైండ్ హర్ ఎట్ సూనెస్ట్. యూ హ్యావ్ టు. ఎస్ సార్, మా దగ్గర మంత్రదండం అయితే లేదు కదా, కానీ మేము సాయశక్తిలో ట్రై చేస్తున్నాం. మిస్టర్ ఆదిత్య, లుక్, ఐ షో యూ, మేము విద్యాని కనిపెట్టి తీరుతాం. విక్రమ్, యా, సెండ్ సమ్వన్ టు జెన్ నెక్స్ట్ కేఫే అండ్ అక్కడున్న సీసీటీవీ ఫోటేజ్ తెప్పించు. నా అనుమానం ఏంటంటే ఈ రాహుల్ సోమాని చనిపోవడానికి, విద్య మాయమవడానికి వెనక ఏదో కనెక్షన్ ఉండుంటుంది. మీకు ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా సరే ప్లీజ్ దయచేసి మాకు షేర్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను. ట్రై చేస్తానంటే పని జరగదు. ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. ఎందుకు? ఇప్పుడే కదా మీరు ట్రై చేస్తా అన్నారు. మరి ఇప్పుడే నేను ట్రై చేస్తా అంటే మీకెందుకు ప్రాబ్లం? సార్, మేము మీకు సహాయం చేయాలని ప్రయత్నిస్తున్నాం. మీ ఎస్టీఎఫ్ వాళ్ళు ట్రై చేయడం తప్ప మీరు ఇంకేం చేయలేరు. మా అదృష్టం బాగుండి ఈ రాహుల్ సోమానియా లాంటి హై ప్రొఫైల్ కేసుకి మా విద్యా కేసుకి ఏదో కనెక్షన్ ఉందని తెలిసింది. లేదంటే మీరు ఏం చేసేవాళ్ళో చెప్పండి. ప్లీజ్. లేదా సారీ మ్యామ్, ఐమ్ డన్ హియర్. మీరు మీ ప్రయత్నం చేసుకోండి. మిస్టర్ ఆదిత్య, మిస్టర్ ఆదిత్య. ఆదిత్య